లగేజ్ నీ లగేజ్ ఎవరినన్నా చూసుకోమండం గానీ, ఎవరన్నా లగేజ్ చూసుకుంటావా అంటే ఓకే అందం గానీ, ఇలాంటివన్నా చేస్తే మంచిది కాదు. ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఒక అబ్బాయి నా లగేజ్ చూసుకుంటారా మీరు, నేను రెస్ట్ రూమ్ కి వెళ్ళేసి వస్తానంటే ఐ వాస్ లైక్ ఐఎమ్ సో సారీ, నేనైతే చూసుకోలేను, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ లగేజ్ అని చెప్పేసిన. బికాస్ మనకి దాంట్లో ఏముందో తెలియదు, ఏమవుతుందో తెలియదు. ఇట్స్ లైక్ మన సేఫ్టీ కూడా ఇంపార్టెంటే కదా. ఎంత ఎంపతి ఉన్నా, ఎంత హెల్ప్ ఉన్నా, నాట్ ఇన్ ద ఎయిర్పోర్ట్ అనుకున్నాను. నిజంగా ఎంకరేజ్ చెయ్యరు ఎయిర్పోర్ట్స్ లో అలాంటివన్నీ చెయ్యడం. ఎందుకురా అంటే నా లైఫ్ రిస్క్ లో పెట్టాలనుకోవట్లేదు నేను. రిపర్కషన్స్ చాలా సివియర్ ఉంటాయి. సో ఐ నో పీపుల్ ఆర్ లైక్ చాలా మంచోళ్ళే, అందరూ మంచోళ్ళే, మనిషి అంటేనే మంచోళ్ళే కాదనట్లేదు. బట్ అట్ ప్లేసెస్ ఇట్స్ బెటర్. బై మిస్టేక్ వాళ్ళ లగేజ్ లో ఏమున్నా గానీ నీ పైన పడుతుంది. అదర్ పీపుల్స్ లగేజ్ క్యారీ చేసేది ఇస్ నాట్ ఎంకరేజ్, ఆర్ అటెండ్ చేయడం ఇస్ నాట్ ఎంకరేజ్. సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ట్రాన్సిట్ లో.